హాయ్ అండి, వెల్కమ్ టు విజ్ఞాస్ ఛానల్. ఈరోజు బఠానీ ఉల్లి కారం ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ముందుగా బఠానీని ముందు రోజు నానబెట్టుకోవాలండి. మరుసటి రోజు అవి శుభ్రంగా వాష్ చేసుకొని కుక్కర్లో బఠానీ కొంచెం ఉప్పు వేసుకొని 2 విజిల్లు పెట్టుకోవాలి. ఈలోగా ఒక 4 ఉల్లిపాయలు కచ్చబిచ్చ చేసుకొని 2 పచ్చిమిరపకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. బఠానీలు ఉడికిపోయాక ఒక కన్నాలు గడితలోకి వడగట్టుకోవాలి. పక్కన కళాయి పెట్టుకొని ఆవాలు జీలకర్ర వేసి ఉల్లి ముద్ద పచ్చిమిరపకాయలు వేసి బాగా వేయించుకోవాలి. అందులోనే కరివేపాకు అల్లం వెల్లుల్లి ముద్ద పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి. కొంచెం దానికి సరిపడే ఉప్పు కూడా వేసుకోవాలి. అందులో ధనియాల పౌడర్ జీలకర్ర పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకోవాలి. కారం 1 స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. అందులోనే మనం వడగట్టుకున్న బఠానీ కూడా వేసుకోవాలి. చిన్న గరం మసాలా కూడా వేసుకోవాలి, ఒక 1/2 స్పూన్. ఇవన్నీ కూడా బాగా సిమ్లో పెట్టి కలుపుకోవాలి. మరొక 1 స్పూన్ కారం కూడా వేసుకొని ఇంకొక 5 మినిట్స్ అలాగా సిమ్లో కలుపుకుంటూ ఉండాలి. కలుపుకుంటుండగా ఫైనల్గా 10 మినిట్స్ తర్వాత కొత్తిమీర కూడా వేసుకొని మరొక 10 మినిట్స్ పొయ్యి మీద ఉంచుకోవాలి. ఫైనల్లీ 20 to 25 మినిట్స్ ఉంచుకోవాలి. అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక నిమ్మ చెక్క పిండుకొని ఉల్లిపాయలు కొత్తిమీర వేసుకొని స్నాక్ ఐటెంలో చక్కగా తినేయచ్చు. నచ్చింది కదండి. నచ్చితే మరి ఇంకెందుకు చేసుకోండి.